వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఇప్పుడు విష్ణుప్రియ వర్సెస్ రోహిణి, ఈ ఇద్దరిలో తప్పేవరిది? సో చాలా ఉంటది విష్ణు పురాణం, ఇది జాగ్రత్తగా వినాలి మీరు. మళ్ళొకసారి ఫస్ట్ నుంచి చెప్పుకుందాం విష్ణు పురాణం. సో విష్ణుప్రియ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి గేమ్ లో లేదు. గేమ్ లో లేదు అంటే హౌస్ లో లేదని కాదు, అణువు బిగ్ బాస్ లో అణువు గేమేనంట. అణువు గేమ్ అయినప్పుడు మరి పృథ్వీతో ఎందుకు ఉంది? అణువు గేమే కదా. అంటే పృథ్వీతో కూడా గేమ్ ఆడుతున్నావా? అణువు గేమ్ అంటే ఇది కూడా గేమేనా? ఈ పాయింట్ ఎవరు అడగలేదు. సరే, పృథ్వీతో గేమ్ ఆడుతుందో వాట్ ఎవర్, ఒక ఎనర్జీ అనుకోండి, మీరు బాగా చెప్తారు కాబట్టి కిక్ వాట్ ఎవర్. అక్కడి నుంచి ఎప్పుడైతే పృథ్వీ కనెక్ట్ అవుతా వచ్చిందో అప్పటి నుంచి గేమ్ అనేది స్పాయిల్ అయిపోతా ఉంది. సో ముందుకెళ్లే కొద్దీ, ముందు వారాలు గడిచే కొద్దీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలనుకున్నా, 9 వారాలు నామినేషన్ ఏడుంది? లేదు, మనమే కదా నామినేషన్. 12లో అవుట్ ఆఫ్ 12 ఐఎమ్ 9 నామినేషన్ అంది. మేబీ తన లెక్కలో ఏమైనా ఉందేమో, లేని కూడా ఉందేమో, కానీ అన్ని వారాలు అయితే లేదు. సో 7 మేబీ 6 ఉండొచ్చేమో, 7 ఉండొచ్చేమో మేబీ. అంటే నేను లెక్క పెట్టలేదు, లెక్క పెట్టి మనం క్లియర్ గా చెప్తాం. ఈ వీక్ తో 8 అవ్వచ్చు. సో 8 వారాలు నామినేషన్ లో ఉంది. ఎందుకు? గేమ్ ఆడిందా? నామినేషన్ అప్పుడు గేమ్ ఆడిందా? లేదు. సీరియస్నెస్ తీసుకుందా? ఇప్పుడు విష్ణుప్రియ నామినేట్ చేసిన వాళ్ళు చూద్దాం, చెప్పిన కామన్ పాయింట్ ఏంటి? ఇదే, ఆడట్లేదు, ఒకరిపైనే ఫోకస్ ఉంది. సేమ్ పాయింట్, ఇదే పాయింట్ నబీల్ కూడా చేసి చెప్పాడుగా. నీకు నబీల్ మామూలుగానే సపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఏది యోజీ క్లాన్ వాళ్ళకి. బట్ నబీలే చెప్పాడుగా, నబీల్ ని విష్ణుప్రియ నామినేషన్ చేసినప్పటి నుంచి మన అడుగుంది పాయింట్ అదే ఉంటుంది బ్రెయిన్ లో. సో విష్ణుప్రియని నామినేట్ చేసి కూడా ఇదే చెప్పాడు, సమ్మర్ నువ్వు అర్హురాలివి కాదు. తన డిఫెన్స్ కూడా ఏం చేసుకుంది? రోహిణి మాట్లాడినా, ప్రేరణ మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా, నేను టాప్ 5 వరకు వెళ్తాం అనేది ప్రేక్షకుల ఆదరణ, విన్నర్ అయితే అది నా బోనస్, డబల్ కా మీటా, డబల్ కా ధమాకా అంది. అవునా? సో అంటే ఏంటంటే విన్నర్ అవుదామని లేదు, విన్నర్ అయితే అది దానికి బోనస్ అంట. అదృష్టం, బోనస్ వాట్ ఎవర్. బోనస్ ఇవ్వరు కంపెనీ వాళ్ళు, ఇవ్వరు అనుకుందాం. అంటే విన్నర్ అవ్వా? అంటే నువ్వు గేమ్ లో ఆడి కదా చూపించాలి. నేను ఆడుతున్నానబ్బా, నేను ఏ గేమ్ ఆడలేదు చెప్పంటుంది. ఎఫర్ట్స్ అనేది తెలిసిపోతాయి. లైటర్ వేలో తీసుకుంటున్నావా, సీరియస్ గా తీసుకుంటున్నావా? ఇప్పుడు పృథ్వీ నువ్వు ఆటోలో ఉన్నారు, సింపుల్ చెప్పుకుందాం, రీసెంట్ జరిగింది కాబట్టి. వేరే వాళ్ళు ఆటలో సీరియస్నెస్ ఉన్న వాళ్ళు అయితే పృథ్వీని తోయడానికి ట్రై చేస్తారు, నీ స్ట్రెంత్ సరిపోయినా చేస్తారు. అక్కడ ఏదో కామెడీగా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నట్టు ఉంది ఆటోలో, నిజంగా సీరియస్ గా దిగిపోయింది. వాట్ ఎవర్, సిన్సియర్ గా ట్రై చేశానబ్బా నేను, పృథ్వీ బలం ఉంది, నా బలం ఎంత అంటే అక్కడే నువ్వు గివప్ అయ్యి, ఆ డైలాగ్ గివప్ నువ్వు. నేను ఒకటి చెప్తా ఎగ్జాంపుల్ మీకు. సీజన్ 2లో తనీష్, దీప్తి ఇద్దరుండే, దీప్తి TV9 దీప్తి తనీష్ ఇద్దరు ఒక గేమ్ ఆడారు. ఏంటంటే ఒక వాల్ ఉంటుంది, వాల్ మీద పెయింట్ వేయాలి, రైట్? ఆ పెయింట్ లోని ఎక్సలెంట్ గా ఆడింది దీప్తి. స్ట్రెంత్ సరిపోదు మరి, ఎందుకు ఆడింది? టాప్ 5 ఎందుకు వెళ్తారు? ఊరికే వెళ్తారా? బ్రహ్మాండంగా గేమ్ ఆడింది. అంతకుముందు టెంట్ లోకి వెళ్ళేది ఒకటి, రన్నింగ్ రేస్ వస్తే కింద పడిపోయిన లేస్ మరి వెళ్ళింది. వేరే వాళ్ళకి కింద పడిపోయిన పోరు. అంటే ఎలా ఎందుకు చెప్తున్నా అంటే గేమ్ ఆడితేనే ఉంటారు. అంతెందుకు దేత్తడి హారికని తీసుకుందాం సీజన్ 4లో. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కాబట్టి హౌస్ లోకి, చాలా కాలం తర్వాత బిగ్ బాస్ హౌస్ లో హారిక వచ్చింది. ఇంత ముందు వరకు దేత్తడి హారికని ఎవరు చూడలే, ఇది బిగ్ బాస్ హౌస్ లో చూడలే. చాలా మంది వచ్చి వెళ్ళారు కానీ హారిక ఎప్పుడు రాదు. అఖిల్ ఇద్దరు వచ్చారు. సో వీళ్ళిద్దరూ, అఖిల్ పక్కన పెడితే, అఖిల్ సూపర్ గేమర్ పక్కన పెడితే, హారిక ఓన్లీ తన గేమ్స్ తోనే కొట్టింది. ఇప్పుడు అభిజిత్ తో ఫ్రెండ్షిప్ ఉంది కాదనమ్మా, కానీ వన్స్ ఎప్పుడైతే గేమ్ లోకి వచ్చిందో అభిజిత్ ని కూడా పక్కన పడేసి హోటల్ బీబీ హోటల్ టాస్క్ మెయిన్ స్టార్స్ ఇచ్చే వరకు చంపేసింది. ఇచ్చేసాడు ఇంకా. అలాగా టాస్క్ లో ఎంత డెస్పరేట్ గా ఉంటున్నాం మనం యాంటీ వెళ్ళినప్పుడు అనేది డెఫినెట్ గా ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ చూసినప్పుడు నువ్వు గేమ్ ఆడేవో లేదో చెప్పేస్తారబ్బా. నువ్వైతే గేమ్ ఆడలేదు అని ఎందుకు అంటున్నారంటే ఇందుకే అంటున్నారు.
సో రోహిణి ఇప్పుడు ఆటో టాస్క్ లోనే యష్మి అన్నది ఏంటి, సో నువ్వు మీరిద్దరు గేమ్ ఆడరు, ఇంకెందుకు ఆడటం, దిగిపోండి వేస్ట్ అన్నారు. రోహిణి కూడా అంది అదే. నువ్వు ఎలా చెప్తావు అబ్బా వేరే వాళ్ళు గేమ్ ఆడరని, నేను ఆడుతున్నా కదా, నేను ఎక్కడ ఆడలేదు చెప్పింది. నువ్వు ఇమీడియట్ నెక్స్ట్ టాస్క్ లోనే ఆడలేదు కదా, ఇమీడియట్ నెక్స్ట్ వాటర్ టాస్క్ అది బ్యాలెన్స్ ఇలా చేయి, ఆ టాస్కే ఆడలేదు సరిగ్గా. పృథ్వీ కోసం ఆడి తేజని డిస్టర్బ్ చేసినావు. ఇప్పుడు తేజ విష్ణుప్రియ నామినేషన్ ఏంటి నిన్న, ఇదే కదా, వాటర్ టాస్కే నామినేషన్. అర్థం గల బుర్రకి, నా మట్టి బుర్ర, నేను ఇట్లానే ఆడా, సో నా బుర్రకి ఇదే అనిపించింది కాబట్టి అదే కరెక్ట్, నీకు నీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అని. నాకు దూరం నుంచి కనపడలేదు, అది నాది తక్కువ ఉంది నీకంటే అని నాకు కనపడలేదు అంది. తెలీదా ఎవరికి ఎంత పోస్తున్నారో తెలీదా అంటే గేమ్ లో లేవు కదా, గేమ్ లో ఉంటే కనబడిద్దిగా. మరి గేమ్ లో ఉన్నా అని ఆటోలో మరి ఎందుకన్నావు అంటే నీ పాయింట్ నీకే లేదు. ఓ సమ్మర్ నాకు అర్థం కాలేదు, నాకు అంత బుర్ర లేదు, నేను అర్థం చేసుకోలేదు గేమ్ ని, నాకు అర్థమే కాలేదు అంది. అంటే నువ్వు లేవంటే, నువ్వైతే అక్కడ మొత్తం మీద సినారియోలో నువ్వు గేమ్ లో లేవు. మరి అదే కదా చెప్తున్నారు రోహిణి, యాక్సెప్టెన్స్ చేయట్లేదు. ఒక్క పాయింట్ చెప్తా ఏంటి అంటే, విష్ణుప్రియ ప్రేరణ నామినేట్ చేస్తూ ఒక డైలాగ్ అంది, నువ్వు పట్టిన కుందేలకి 3 కాళ్ళు, నువ్వు ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయలేవు. యాక్సెప్ట్ చేయలేనిది ఎవరు, విష్ణుప్రియ. పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనేది ఎవరు, విష్ణుప్రియ. అందుకే ఆ డైలాగులు వచ్చాయి నోట్లోంచి. సో ప్రేరణ అంటానే ఉంది. సో ఏదైనా కూడా నువ్వు ఎంత మంది చెప్తున్నా, హౌస్ మేట్స్ గానీ, నీ ఫ్రెండ్స్ గానీ, నీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, నీ బ్రెయిన్ కి ఎక్కుతులేదు అని చెప్పారు. అంతెందుకండి, స్టేజ్ మీదకి వచ్చిన యాంకర్ రవి స్ట్రైట్ గా చెప్పాడు, స్ట్రైట్ గా చెప్పాడు, ఎవరు చెప్తున్నా అర్థం కావట్లేదని మళ్ళీ చెప్పాడు. నేను ఇట్లానే ఉంటాను అంది. ఏమంది, నేను మేబీ తనని లైక్ చేస్తున్న విషయం ప్రేక్షకులు నన్ను లైక్ చేస్తారు, నాకు ఓటేసి ఇలా ట్రయాంగిల్ ఎల్ షేప్ చెప్పింది. సో అలా ఎందుకు వేస్తారమ్మా, నీ గేమ్ బాగుంటేనే వేస్తారు తల్లి అంటే ఇన్లా. అంటే మనం ఎందుకు విష్ణుప్రియనే మాట్లాడుకుంటున్నాం అంటే, చాలా మంది ఉన్నారు హౌస్ లో. సో విన్నర్ మెటీరియల్, నీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, నువ్వు గట్టిగా బ్రెయిన్ పెట్టి ఆడితే, గట్టిగా ఫిజికల్ గేమ్ ఆడినా, నువ్వు అర్థం చేసుకునే గేమ్ గానీ అది కానీ విన్నర్ మెటీరియల్. అవును, ప్రేరణ కంటే చాలా బాగా ఆడతావు, సీత కంటే బాగా ఆడతావు. ఈవెన్ మనం ఫస్ట్ లో కూడా విష్ణుప్రియ విన్నర్ అవుతది, లేడీ విన్నర్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం కదా. విన్నర్ మెటీరియల్, అందుకనే బాధ. ఇప్పుడు బాగా నాలెడ్జ్ ఉన్నాడు ఎగ్జామ్స్ రాయట్లేదంటే ఎంత బాధపడతాం. చాలా, ఎందుకురా రాయట్లేదు, ఇంత నాలెడ్జ్ ఉంది కదా, అన్ని తెలుసు కదా, అన్ని చెప్తున్నాడు, టకటకా చెప్తున్నాడు, ఎగ్జామ్ మాత్రం రాయట్లా, పేపర్ ఇచ్చేసి వస్తున్నాడు, లేదా నిద్రపోతున్నాడు, లేదా ఏదో 4 అక్షరాలు రాసేసి వెళ్ళిపోతున్నాడు. వాడిని ఏం చేయాలి మనం, రైటింగ్ ప్రాక్టీస్ చేయించాలి, వాడిని తరచూ రాయిస్తూ ఉండాలి, తరచుగా ఎగ్జామ్స్ పెడుతూ ఉండాలి. వాడిని అక్కడే మగప్ చేస్తే ఆ నాలెడ్జ్ అంతా తెచ్చి పేపర్ మీద పెడతాడు. ఇప్పుడు ఇదంతా ఎవరు చెప్పాలి, వాడి గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పాలి. మరి అదేగా చేస్తున్నారు, నీ గురించి తెలిసిన వాళ్ళందరూ నీకు మొత్తుకుంటున్నారు, అమ్మా నీ ఫోకస్ వేరే వెళ్తుంది, ఇటురా, ఆయన గేమ్ ఆయన ఆడుకుంటున్నాడు, పోనీ ఆయన ఫోకస్ నీ మీద ఉందా, పోనీ మీరేమైనా జంటగా ఉన్నారా, కాదు, పోనీ నీకు ఒక జోడీ దొరికింది, హౌస్ లోకి వెళ్ళాం, మన లైఫ్ సెటిల్ అయింది, అది ఉందా, లేదు, అది లేదని నువ్వే చెప్తున్నావు. కాఫీ, స్ట్రెంగ్త్, లక్, కిక్, ఇవన్నీ ఎందుకు మాటలు, వేస్ట్ మాటలు ఇవన్నీ. సో అక్కడ అంతమంది చెప్తున్నప్పుడు నువ్వు కమ్అట్ అయ్యి గేమ్ ఆడితే ఇంకా లేదు. ఇప్పుడు 2 వారాల్లో ఆడేది లేదు, ఎలివేషన్ వచ్చేది లేదు. కానీ సో అంతకు ముందే 6వ వారమో 5వ వారమో ఒక బ్రేకప్ లాగా ఇద్దరికి అయింది, గుర్తుందా మీకు? సో ఒక ఎమోషనల్ గా కూడా అయింది ఇద్దరి మధ్యలో. అప్పుడే గానీ కమ్అట్ అయిపోయి వచ్చుంటే, నైట్ టైం అప్పుడే గానీ నువ్వు కమ్అట్ అయిపోయి ఉంటే, ఖచ్చితంగా ఈ రోజు నీకు టాప్ 5 లో ప్లేస్, టాప్ 3, టాప్ 2 కూడా ఉండేది. ఏమో విన్నర్ అయిపోయేదాన్ని ఏమో. లాస్ట్ లో విష్ణుప్రియ గేమ్ హౌస్ వైఫ్స్ అందరికి నచ్చి చక్క కొట్టేవాళ్ళేమో. లేదా పృథ్వీ చూసినావా, అంతగానో ఇష్టపడితే చూసినావు ఎట్లా మాట్లాడిండా అని ఇటు టర్న్ తిరిగేదేమో, మనం చెప్పలేం కదా. సరే, అది నీ గేమ్ కాదు, నీ ప్లాన్ కాదు, ఓకే, నువ్వు ఎలా అనిపిస్తుందో అలాగే ఆడుతున్నావు, పోనీ అనుకుందాం విష్ణుప్రియనే రైట్ అని అనుకుందాం. బట్ నువ్వు ఇక్కడ రివెంజ్ నామినేషన్ వేస్తా పోతున్నావే, అదైనా హోస్ట్ లో ఉండాలి కదా. అవును, ఒక ప్రక్రియ. నిన్ను తేజ చేశాడు, తేజ ఒక పాయింట్ చెప్తున్నాడు, తేజ చెప్పిందంతా నాన్ సెన్స్, అది తేజ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా సెన్స్, నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, ఇది ఇట్లా మాట్లాడుతుంది.
అంటే గేమ్ గురించి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. నేను 7 గ్లాసులతో పోతున్నా, నన్ను గాని నువ్వు టచ్ చేయకుండా ఉంటే నేను పృథ్వీ కంటే టాపు, రోహిణితో ఈక్వల్ అయి ఉండేవాడిని, నేను ఎల్లుండేవాడిని. అంటే దా డైలాగ్ అంటది, టాప్ 3లో నువ్వు ఉన్నావు కదా, నువ్వు లేకపోతే కదా అంటుంది. అరే దానివల్ల అయిపోతుందమ్మా, పోతే అది లాస్ట్ గేమ్ అని మనకు తెలుసా? తెలియదు కదా. చివరి అవకాశం పాయింట్లు పెంచుకోవడానికి అన్నాడా బిగ్ బాస్? లేదే. ఇంకో ఛాలెంజ్ ఇస్తే ఈక్వల్ అవుతాం, టాప్ కి వెళ్తాం కదా. అప్పుడు బాటమ్ 3 తీసేస్తారుగా. వెనకాల విష్ణు యష్మిల్ రెడీగా ఉన్నారు కదా. మరి ఆటోలో నీకు 40 పాయింట్లు వచ్చాయి, పృథ్వీ ఉన్నాడు కాబట్టి. పృథ్వీ విష్ణుని తోయలేదుగా ఫస్టే, మరి ఎందుకు తోయలా? మరి లిస్ట్ లో ఉన్న వాళ్ళు కాదు కదా పోటీ, ఆయనకి హైయెస్ట్ ఉన్న వాళ్ళు పోటీ కదా. సో అందుకని తోసుకున్నాడు. సో విష్ణుని అందుకని ఉంచుకున్నాడు. అందుకనే కదా యష్మి అంది, నువ్వు గ్రాటిట్యూడ్ చూపెట్టలేదు నాకంటే, ఎమోషనల్ అవక యూ ఫూల్ అన్నాడు. అంటే యూ ఫూల్ అనలేదు కానీ ఎమోషనల్ అవక మనసుకు హార్ట్ కి తీసుకోక ఏది కూడా అన్నాడు. ఇట్స్ ఎ గేమ్, నువ్వు ఆడిన గేమే నేను ఆడిన గేమే అన్నాడు. బట్ మీరిద్దరు గేమ్ ఆడలేదు కదా. అది కదా వాళ్ళు పాయింట్అవుట్ చేసి అంత పెద్ద గొడవ అయ్యి క్యారెక్టర్ వరకు పోయి ఫస్ట్ నువ్వు నిఖిల్ ట్రై చేసినావు, తర్వాత విష్ణును, తర్వాత పృథ్వీని ట్రై చేసినావు విష్ణు అని ఒక ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ లో మళ్ళీ నాగార్జున గారు కవర్ అప్పింగ్, కన్ఫెషన్ రూమ్. అసలు వీళ్ళని కన్ఫెషన్ రూమ్ కి ఎందుకు తీసుకెళ్లారు చెప్పు? అలా తప్పలేదో చెప్పనీకి. అదే కన్ఫెషన్ అంటే ఏంటి? కొద్ది సీక్రెట్ గా. మరి దాని ప్లాస్మా ఎందుకు వేసారు? అదే కదా అర్థం కాదు. అంటే ఇంక కన్ఫెషన్ రూమ్ కి ఎందుకు తొక్క, బయట మాట్లాడచ్చు కదా. వచ్చినాక కూడా బయట కూడా మాట్లాడిచ్చారు. దానికి ఏంటంటే ప్రైవసీ లాగా కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడేసి పక్కకు వచ్చేయడం అనమాట. ఓకే, వాళ్ళు ఏం చూడట్లే అని వీళ్ళు ఏమన్నా ఓపెన్ అవుతారేమో అనుకున్నారేమో. వాళ్ళే అది కూడా అనుకోవచ్చు, కానీ చూస్తున్నారు కదా. వాళ్ళేం చూడట్లేదంటే వాళ్ళ మీద చెప్పలేరు కదా, అక్కడ మూడో వ్యక్తి లేరు కదా ఎవరు కూడా. సో మేబీ ఒకవేళ యష్మి ఉన్నా, యష్మి గురించి చెప్దాం అనుకున్నా, అక్కడ లేదు సీన్ లో. అసలు వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ లో గానీ ఈ విష్ణుప్రియ నిఖిల్ ట్రై చేయడం, తర్వాత పృథ్వీని ట్రై చేయడం, ఇందులో ఎక్కడ యష్మి లేదు కదా. సో బోని యష్మి ఉంటే ఆ యష్మికి దూరంగా తీసుకెళ్లారు, లేదా హౌస్ మేట్స్ కి దూరంగా తీసుకెళ్లారు అనుకోవచ్చు. మళ్ళీ ఆ కన్వర్సేషన్ ఇలా చూపెట్టారు కదా, ఎందుకంటే తెలియాలి రేపు పొద్దున ఎవరు ఏం మాట్లాడారు, ఎలా డిపెండ్ చేసుకున్నారు ఈ ఇష్యూ మీద తెలియడం కోసం. మళ్ళా వీళ్ళనే ఒపీనియన్ అడగడం, మళ్ళా వీళ్ళని ఒపీనియన్ అడిగారు కదా. ఇప్పుడు పృథ్వీ వేసిన నామినేషన్ ఏంటి? ఇదే కదా, నువ్వు ఇద్దరు కొట్టుకుంటుంటే మెగా చీఫ్ అయ్యి ఉండి ఆపలేపోయావు, ఆడవాళ్ళ విషయాల్లో మనకెందుకులే బాబు అని వచ్చావు అన్నాడు పృథ్వీ. అవినాష్ అన్నాడు కదా. సో మెగా చీఫ్ గా నువ్వు చేయాల్సింది చేయలేదు. ఈవెన్ నేను గౌతమ్ ఇద్దరు కూడా కొట్టుకుని మీదకి వెళ్ళిపోతుండే మెగా చీఫ్ గా నువ్వు వేడగా చూసావు తప్ప విడిపించడానికి ట్రై చేయలా. సో మెగా చీఫ్ గా నువ్వు ఫెయిల్ అయ్యావు ఈ విషయంలో అని చాలా క్లియర్ గా చెప్పాడు. వాట్ ఎవర్ ఆయన బ్రేక్ఫాస్ట్ లేట్ గా వచ్చిందని చెప్పి మళ్ళీ మాట్లాడడం, ఆ బ్రేక్ఫాస్ట్ లేట్ గా వచ్చింది 3 రోజులు వచ్చింది వరుసనే అని విష్ణు సాక్ష్యం చెప్పిందని అవినాష్ విష్ణుని కూడా నామినేట్ చేశాడు. సో ఇలా చైన్ సిస్టమ్ లాగా తిరిగింది ఒక ఇష్యూ. బట్ ఈ ఇష్యూ చైన్ సిస్టమ్ లాగా తిరగలేనప్పుడు అసలు వీళ్ళ ఒపీనియనే అనవసరం. సో ఇందులో రైట్ ఎవరు రాంగ్ ఎవరు చెప్పు, తప్పెవరిదో చెప్పంటే గౌతమ్ ఒక పాయింట్ చెప్పడం, అవినాష్ ఒక పాయింట్ చెప్పడం. అక్కడ టైం తీసుకున్నాడంట బాగా అవినాష్ చెప్పడానికి. ఒక 2 minutes 3 minutes టైం తీసుకున్నాడు. నిన్న 10 సార్లు అడిగారు నాగార్జున గారు. సో అంత టైం ఎందుకు తీసుకున్నావు, నువ్వు ఏదో ఆలోచించుకున్నావు, నాకెందుకు వచ్చిందిలే విషయం అని పక్కకి వెళ్తున్నావు, నువ్వు ఆర్ సేఫ్ గేమర్ అని పృథ్వీ నామినేట్ చేసిండు అవినాష్ ని. ఈ విషయం వచ్చింది మీకు టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నాగార్జున అవినాష్ టైం తీసుకున్నాడు. సో ఏది విష్ణుప్రియ అండ్ రోహిణి ఇష్యూని చెప్పడానికి. సో టైం తీసుకున్నాడు. ఆ టైం తీసుకుంటాం అనేది నువ్వు బాగా మగప్ చేసుకున్నావు. ఆ మగప్ చేసుకుంటంలో నువ్వు చాలా పాయింట్లు ఆలోచించుకున్నావు. ఆలోచించుకుని రోహిణికి అనుగుణంగా చెప్పావు. ఈ పాయింట్ పృథ్వీ పెట్టాడు, లైవ్ లో అయింది, లైవ్ చూస్తున్న కనెక్ట్ అవుతారు. అయితే ఈ ఎంటైర్ ఇష్యూలో రోహిణి గాని విష్ణు గాని ఎక్కడా కూడా మీకు ఓపెన్ అప్ అవడానికి కానీ అది కానీ స్కోప్ లేకుండా సేఫ్ గానే ఆన్సర్ ఇచ్చారు నాగార్జున గారు. నాగార్జున కూడా అటు పాము సాగకుండా కర్ర ఎరగకుండా చాలా పాము మంత్రం వేశారు, బతికించారు. అక్కడతో అయిపోయింది యాక్చువల్ గా. ఇంకొక పాయింట్ ఏంటంటే విష్ణుప్రియ ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తనే యాక్సెప్ట్ చేయదు. తన ఇది ఇప్పుడు ప్రేరణకి విష్ణుప్రియకి ఇద్దరి మధ్యలో టామ్ అండ్ జెర్రీ కూడా ఫస్ట్ నుంచి నడుస్తానే ఉంది. లాస్ట్ వీక్ కూడా వాళ్ళిద్దరికి గట్టిగానే పడింది. అలాగే ఇక్కడ రోహిణికి విష్ణుప్రియకి కూడా పడింది. ఇక్కడ చూడండి ఎవరున్నా కూడా విష్ణుప్రియతోనే ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే నువ్వు సపోజ్ గేమ్ లో ఉన్నట్లా మాకంటే కూడా
విష్ణుప్రియ ఒక డైలాగ్ అంది, అది టెలికాస్ట్ కాలేదు, నేను చెప్తా ఏంటంటే, మేబీ నాకంటే గొప్పగా ఆడిన వాళ్ళు ఉండొచ్చు హౌస్ లో, వాళ్ళు వెళ్ళిపోయి కూడా ఉండొచ్చు, నాకంటే వాళ్ళు బాగా ఆడారు, నేను ఒప్పుకుంటా. సో బట్ నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, సో వాళ్ళు గేమ్ పరంగా బాగా ఆడి ఉండొచ్చు, నా మట్టి బుర్రకి నాకు ఎంత వచ్చిందో నేను అంతే ఆడా. సో ఇది టెలికాస్ట్ అయిందో లేదో తెలీదు, ఈ డైలాగ్ అయితే అంది. అంటే ఏంటంటే తన ఉద్దేశం ఏంటంటే, తను చెప్పే పాయింట్ అంటే విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా తెలియాలి కాబట్టి, సో తను చెప్పే పాయింట్ ఏంటంటే, నేను ఇంత గేమే ఆడతా, నాకు ఎంత వచ్చో అంతే చేస్తా, సో అంతకు మించి నేను చేయలేను, సో మీరు నన్ను తీసుకెళ్తే తీసుకెళ్ళండి, ముందుకి పంపించినా ఓకే, విన్నర్ చేస్తే డబుల్ ధమాకా, డబుల్ కమేటా, నన్ను విన్నర్ చేస్తే, ఇది ఓవరాల్ గా అడ్రస్ చేసి చెప్తుంది. సో ఇంకొక పాయింట్ కూడా వచ్చింది ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు ఏంటంటే, నువ్వు సండే సాటర్డే ఎపిసోడ్ లో చూపించిన ఎంతజియాజం ఏదైతే ఉంటుందో, ఉత్సాహం, వెళ్ళిపోయి గడగడ బెల్ కొట్టేసి సాంగ్ రాగానే డాన్స్లు వేసేసి, ఇంత ఉత్సాహం టాస్క్ లో ఉండదు. టాస్క్ లో ఎందుకు చూపెట్టావు అంటే, నేనేమి పడిపోయి మీద పడిపోయి ఒకళ్ళని నెట్టేసి తోసేసి ఆడేద్దామని నేను అనుకోను. అంటే అంత ఎక్కేస్తుంది బుర్రకి, అంటే ఆమె డైలాగులన్నీ కూడా అట్లా ఎక్కేస్తుంది బుర్రకి. నేనేమో అలాగే వెళ్ళిపోను ఎప్పుడు కూడా, ఎందుకంటే నాకంత అవసరం లేదు అన్నట్టు. అంటే తిని ప్రేరణ ఏమంటే, బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, రాక రాక చాలా మందికి అవకాశం వస్తుంది. సో నీకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకో. సో వాట్ ఎవర్ నువ్వు ఎక్కడ పక్క ట్రాక్ లో ఉన్నావో చూసుకో, ఏదైనా చూసుకో, వాట్ ఎవర్ చేసుకో. అంటే ఇక్కడ ఏంటంటే యాక్సెప్టెన్సీ లేకపోవడం అనేది తను ఏదైతే చెప్పిందో తినక లేదనమాట, 100% లేదు. ఆ యాక్సెప్టెన్సీ లేకే రోహిణితో గొడవ వచ్చింది. రోహిణి కూడా వాట్ ఎవర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పెడుతుంది. నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు ఇలా ఉండద్దు, నువ్వు ఎవరు చెప్పినా కూడా వినట్లేదు, నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు తప్ప నీకు ఎక్కట్లేదు అని చెప్తుంది. తినేమంటది, నేను ఇంతే ఆడతా, నేను ఇలాగే ఉంటా, సో పృథ్వీ నా బడ్డీ, 15 రోజులు గోవా వెళ్తాం, 15 రోజులు దుబాయ్ వెళ్తాం, మా ఇష్టం, మాల్దీవ్స్ వెళ్తాం, ఏదైనా అనుకోండి. సో వాట్ ఎవర్. సో అంటే ఈ డైలాగులు ఇప్పుడు అన్నవి కాదు, కానీ నామినేషన్ లో అంతకు ముందు అన్నది అదే కదా, పృథ్వీ స్టాప్ మై ప్రయారిటీ అంది. నీకు ఇంకో టెలికాస్ట్ కాల ఆటో టాస్క్ లో గెలిచాక విష్ణు మై ప్రయారిటీ అన్నాడు, ఆటో ఎక్కి పృథ్వీ పైకెక్కి. అంటే వాళ్ళిద్దరి గేమ్ ఎలా నచ్చినా కూడా ఆడియన్స్ కి అనేది ఏంటంటే, సమ్మోర్ ఇక్కడ సజెషన్స్ ఇస్తున్నప్పుడు నువ్వు తీసుకోకు, నేను కూడా తీసుకోమని అనట్లా, కానీ నువ్వు అదే విషయం చెప్తున్నావు కదా మళ్ళా ఉల్టా. ఇప్పుడు నువ్వు తినేసి ఎగ్గులు తినేసావు, ఒక రోజు గుడ్లు తినేసావు, గుడ్లు తినేసి ఏమన్నావు, అదేంటి ఇంకా ఉంచాను కదా, 3 ఉంచాను కదా అందరికి అన్నావు. అదేంటి ప్రేరణ, అదేంటి విష్ణు, వచ్చినవే 6, 3 నువ్వు తినేస్తే 3 10 మందికి నేను పెట్టాలా అని అడిగింది. సో ఎందుకు అడిగింది ప్రేరణ, ఎందుకు అడిగింది అక్కడ, షీ ఈస్ బిలాంగ్ టు కిచెన్ డిపార్ట్మెంట్, 100% బరాబర్ అడుగుతారు. అందరికీ కూడా 6 ఎగ్గులతో ఏదో ఒకటి చేసేద్దాం కర్రీ అనుకున్నా. ఈ రోజు పొద్దునే నువ్వు 3 తినేస్తే చెప్పకుండా తిన్నావు, నువ్వు తిన్నందుకు అనలే అమ్మాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను గుడ్లు తినేసే కామాలు, తిన్నందుకే అందు కామాలు అనుకుంటున్నారు. తిన్నందుకు అనలా, చెప్పకుండా తినేసావు. అడగాలి కదా, చీఫ్ ని అడగాలి, లేదా కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి కదా, అడగకుండా ఎలా తినేసావు అన్నందుకు ఆ పాయింట్ నీకు 3 వారాలు క్యారీ చేసుకుని, ఎక్కడో హరితేజ నైని పావని నీకు ఒక లీడ్ ఇచ్చారు, బజ్జీలు వేసుకున్న విషయం లీడ్ ఇచ్చారు, ఇది మన ఇద్దరమే వేసుకుందాం అని అందట ప్రేరణ నైని పావనితో. సో ఆ పాయింట్ ని నామినేషన్ తెచ్చింది తిను మెగా చీఫ్ అయినప్పుడు. ఆ పాయింట్ ని తెస్తే ఆ బజ్జీల విషయంలో 2 వారాలు నడిచింది. కనీసం హోస్ట్ గా నాగార్జున ఒక బజ్జీలు బాస్కెట్ ఏదైతే తెచ్చి అలాగిచ్చి కనీసం ఆ విషయం చెప్పాడా, ఇట్లా కొట్టుకుంటున్నారు మీరు, వీటి కోసం కొట్టుకుంటున్నారు, ఇది కాదు గేమ్ ఆడి సావండి అని చెప్పారా, చెప్పలే. హోస్ట్ చేయట్లా, హోస్ట్ చాలా పాయింట్లు మిస్ చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇదంతా కూడా విష్ణు వర్సెస్ రోహిణి, విష్ణు వర్సెస్ ప్రేరణ, ఇదంతా ఎక్కువైపోతుంది. నైని పవన్ ఉంటే అది కూడా అయ్యేది, హరితేజ ఉంటే అది కూడా అయ్యేది. అక్కడ హరితేజ మధ్యలో ఇన్వాల్వ్ అయిందని నెక్స్ట్ వీక్ నామినేషన్ పాయింట్ పెట్టింది, ఏది మళ్ళీ ఈ బజ్జీలదే పెట్టింది. అంటే నీకు గేమ్ లో లేవు, గేమ్ లో అబ్జర్వేషన్ లేదు, ఎవరు ఏం చేస్తున్నారో తెలీదు. అంతెందుకు, ఒక్కటే సింపుల్ పాయింట్ చెప్తా. విష్ణుప్రియని నిలబెట్టి శనివారం నువ్వు తేజ టీ షర్ట్ ఎవరు చింపడానికి ట్రై చేశారు అడుగు, చెప్పలేదు.
దిక్కులు చూస్తుంది, ఎందుకంటే ఫాలో అవ్వట్లేదు కదా, మనం గేమ్ లో లేం. అంటే నిఖిల్ ఫస్ట్ అన్నాడు సార్, పృథ్వీ అయితే ట్రై చేసాడు, తెలిసిన పృథ్వీ చెప్పేస్తుంది. పృథ్వీనే కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి అది మీకు చాలా సింపుల్ గా ఒక్క పాయింట్ తో చెప్పేసినాను. అక్కడ తేజాది గ్లాసులు పడేసింది కూడా పృథ్వీ కోసమే, బట్ ఒప్పుకోలా. నాకు అంత స్ట్రాటజీ లేదంది, అక్కడ చాలా ఫన్ చేసింది. అంటే స్ట్రాటజీనా అన్నాడు. ఇప్పుడు తేజ పాయింట్ లో చాలా కరెక్ట్ గా ఉన్నాడు. అక్కడ లాస్ట్ టైం మనం ఇదే డిస్కస్ చేసుకున్నాం, ఆ పాయింట్ అయితే కరెక్ట్ తేజది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నువ్వు నాది పడేసే వల్ల నీకు ఉపయోగం లేదు, పోయి యష్మిది పడేసుకో అన్నాడు. నీకు యష్మి మేబీ 2 గ్లాసులు పోతే నీకు ఈక్వల్ అవుతుందేమో, నేను నీకంటే ముందున్నా, నీకంటే ముందుంటే పడేసిన ఒకటే ఉన్నా ఒకటే కదా. అది చెప్తుంటే లేదు లేదు అని పడేసింది. ఎందుకు పడేసింది అంటే పృథ్వీ చెయ్యి పెట్టి ఇలా గ్లాసులు పడేపోయాడు, చెయ్యి పెట్టి పడేపోతే వెనక నుంచి తెడ్డు పెట్టి పడేసింది. కావాలంటే అక్కడ ఫ్రీజ్ చేసుకుని చూసుకోండి ఎపిసోడ్ లోకి వెళ్ళి ఎవరైనా కూడా. సో ఏంటంటే ఆ గేమ్ లో పర్టికులర్ గా తేజ పాయింట్ అనేది పర్ఫెక్ట్ గా పెట్టాడు. విష్ణుప్రియ దాన్ని కవర్ చేసుకుని ముందుకు వెళ్ళింది తప్ప, సో నేను పృథ్వీ కోసం ఆడలేదని ప్రూవ్ చేయడానికి మాట్లాడింది. పృథ్వీ కోసమే ఆడింది, డౌట్ లేదు. నాకు అంత స్ట్రాటజీ అంత బ్రెయిన్ లేదు అంది. నాకు ఏదనిపిస్తే అది చేసేసా, నాకు అప్పుడు అలా అనిపించింది, అలా చేశాను అని చెప్పింది క్లియర్. సో ఇలా మనకి విష్ణు పురాణం చెప్పుకుంటే డ్యూరేషన్ అయిపోతుంది, మనం 3 గంటలు చెప్పుకోవచ్చు, ఈజీగా చెప్పుకోవచ్చు. సో ఎక్కడైనా కూడా ఎప్పుడైతే కనెక్టింగ్ 3వ వారం 2వ వారం కనెక్టింగ్ అయిందో అక్కడి నుంచి గేమ్ ఫాల్ డౌన్ అవుతానే వచ్చింది. దట్టు 9 వారాలు ఉన్నా 9 వారాలు లేదు, బట్ ఉన్నా కూడా నష్టం లేదు. 9 వారాలు తనకంటే వీక్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు తప్ప, సో నామినేషన్ లో కంటిన్యూస్ గా 9 వీక్స్ లేదు, అక్కడక్కడ ఉండొచ్చు. తను సేవ్ అవుతున్నా తనకు తెలియాల్సి ఉండే, అసలు నన్ను ఆడియన్స్ లైక్ చేస్తున్నారు, ఇంకా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకోవాల్సి ఉంటే ఈ పాటికి ఇక్కడ టాప్ 5 లో ఖచ్చితంగా ఉండేది అసలు. ఓకే సార్.